మొన్న ఈ మధ్యన మన తెలుగులో ముస్లిం అమ్మాయి నటించి హీరోయిన్‌గా చేసింది. ఆ తర్వాత మంచి పాత్రలు చేస్తున్న అమ్మాయి తనని ముస్లిం సామాజిక వర్గం వాళ్ళే బ్లేమ్ చేస్తున్నారు. "నువ్వు అసలు నటించడం ఏంటి? మన మతానికి విరుద్ధంగా" అని చెప్పేసేసి నేను ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. బట్ నేను ఒక సిస్టమాటిక్‌గా పెరిగాను. నాకు మతం పట్ల అపారమైన ప్రేమ ఉంది, గౌరవం ఉంది, భక్తి ఉంది. కానీ ఇట్లాగా స్వేచ్ఛ లేనటువంటిది కరెక్ట్ కాదంటూ తను ఆవేదన వ్యక్తం చేయడం చూసాం. ఇప్పుడు ఇట్లాంటి బ్రెయిన్ వాష్‌కి గురవుతున్నటువంటి మరొక నటి 'జైరా వసీం' తాజాగా బాలీవుడ్ నుంచి తను క్విట్ అయిపోయింది. పైగా ఎందుకు మత విశ్వాసాల కోసమే అని చెప్పింది. ఆ ఒత్తిళ్ళకి తలొగ్గిపోయి. దాంతో పాటు ఇప్పుడు కాశ్మీరీ అమ్మాయిలు స్వతంత్ర దినోత్సవం రోజున డాన్స్ చేయడాన్ని, స్కూల్ ఈవెంట్‌లో డాన్స్ చేయడాన్ని తప్పుపడుతూ పోస్టులు పెట్టుకొచ్చింది. అంటే ఇక తమ మతాచారాల ప్రకారం తాలిబాన్ తరహా వ్యవస్థ కావాలని కోరుకుంటున్నారు వీళ్ళు అన్నదైతే, ఈవెన్ ఆడపిల్లలు కూడా ఆ స్థితికి తీసుకువెళ్తున్నది అంటే మత పిచ్చ ఎవరికుందో ఓసారి చర్చించాల్సిన అంశం ఉంది.